హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హక్కీ ఫ్యాషన్స్. ఈ రోజు అయితే మనం ఒక 3 లేయర్ ఫ్రిల్ ఫ్రాక్ ఎలా డిజైన్ చేస్తామో దాని మెజర్మెంట్స్, క్యాలిక్యులేషన్స్ అండ్ ఫైనల్ అవుట్పుట్ అయితే చూడబోతున్నాము. వితౌట్ వేస్టింగ్ టైం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మనకి ఫస్ట్ కావాల్సింది కొన్ని మెజర్మెంట్స్ అండి. వాటిలో ఫస్ట్ వన్ బస్ట్ ఆర్ చెస్ట్, లోవర్ బస్ట్ అండ్ వేస్ట్, షోల్డర్, ఆర్మ్ హోల్. సో ఈ మెజర్మెంట్స్ అయితే మనకి కావాలండి టాప్ కోసం, అప్పర్ పార్ట్. అండ్ సో వీటికైతే కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, అవైతే చెప్తాను చూడండి. బస్ట్ క్యాలిక్యులేట్ చేయడానికి బస్ట్ ఆర్ చెస్ట్. సో మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్రీ సైజ్ అయితే 40 ఇంచెస్ అనుకోండి. 40 ఇంచెస్ బై 4 ఎందుకంటే మనం క్లాత్ కట్ చేసేటప్పుడు 4 ఫ్లోర్స్ అయితే వేస్తామండి. ఓకే, దీనికి మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేయాలి. ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకంటే ఈ ఎక్స్ట్రా 1 ఇంచ్ వల్ల బస్ట్ కి పర్ఫెక్ట్ రౌండ్ షేప్ వస్తుంది. డ్రెస్ టైట్ గా ఉండదు, కంఫర్టబుల్ గా ఉంటుంది. దీన్ని మనం మన బాడీ మీద మెజర్ చేసుకోవాలండి. దెన్ వేస్ట్. ఈ 2 మెజర్మెంట్స్ అన్నది మనకి ఎలా అయితే మనం కావాలో, లూజ్ అయితే లూజ్ గా, టైట్ అయితే టైట్ గా ఈ మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఇక్కడ ఫస్ట్ అన్నది 11 ఇంచెస్ వస్తుంది అండ్ వేస్ట్ అన్నది నేను 9.5 ఇంచెస్ పెడతాను అండ్ లోవర్ బస్ట్ అనేది నేను 9 ఇంచెస్ అయితే పెడతానండి. నెక్స్ట్ మెజర్మెంట్ ఏంటంటే ఆర్మ్ హోల్ డెప్త్ అండి. దీన్ని మనం బస్ట్ డివైడెడ్ బై 4 ప్లస్ 1.5. సో 40 డివైడెడ్ బై 4 ప్లస్ 1.5, 11.5. ఆర్మ్ హోల్ డెప్త్ అన్నది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే బస్ట్ divided by 6 plus 1.5. So 40 divided by 6 plus 1.5 equal to 8.1. So round గా 8 inches అండి ఆర్మ్ హోల్ డెప్త్. సో ఇవైతే మనకి కావాల్సిన మెయిన్ మెజర్మెంట్స్. అండ్ వన్ మోర్ థింగ్ అండి, స్లీవ్ క్యాప్. ఈ స్లీవ్ క్యాప్ అన్నది ఏంటంటే నేను మీకు ముందు చూపిస్తాను. దీన్ని మనం ఈ ఆర్మ్ హోల్ డెప్త్ అన్నది డివైడెడ్ బై 2 వేసి ప్లస్ 0.5 వేయాలండి. సో డివైడెడ్ బై 8 డివైడెడ్ బై 2 4 ప్లస్ 0.5, సో 4.5. ఈ మెజర్మెంట్స్ అన్ని మీరు రెడీగా పెట్టుకోండి. సో ఇదైతే మనకి నేను ఆల్రెడీ ప్రిపేర్ చేశానండి డ్రాఫ్టింగ్. నేను మీకు ఇంకొకటి కూడా డ్రాఫ్ట్ చేసి చూపిస్తాను స్టెప్ బై స్టెప్, ఏది మనం ఫస్ట్ గా ప్లేస్ చేసుకోవాలి. ఫస్ట్ మనం అప్పర్ పార్ట్ అయితే మార్కింగ్ చేసుకుందాం. సో ఇదన్నది మనకి కావాల్సిన లెంత్ అండి. సో ఇది మన అప్పర్ పార్ట్ యొక్క లెంత్ అండి, టోటల్ లెంత్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 17 ఇంచెస్ పెడుతున్నాను అనుకున్నా. టోటల్ గా ఇది మీకు మ్యాథ్స్ క్లాస్ లా అనిపించవచ్చు, బట్ నేను చెప్పిన ఫార్ములాస్ మీరు ఫాలో అయినట్టయితే మీరు ఎటువంటి సైజ్ వాళ్ళకైనా అక్యురేట్ గా, పర్ఫెక్ట్ గా మెజర్మెంట్స్ తీసుకొని పర్ఫెక్ట్ గా కుట్టచ్చు. సో ప్లీజ్ బోర్ అవ్వకండి. నెక్స్ట్ అన్నది మెజర్మెంట్ అండి షోల్డర్ అండి. ఇది మన సెకండ్ స్టెప్. షోల్డర్ లో 2 పార్ట్స్ ఉంటాయండి, ఒకటి వచ్చి నెక్ అండ్ మిగతాది వచ్చి షోల్డర్. సో దీంట్లో నేనైతే 6 ఇంచెస్ పెట్టుకుంటానండి. ఇదన్నది నెక్ పార్ట్, పర్ నెక్ 3 ఇంచెస్, మిగతాది అన్నది షోల్డర్ అండి. సో ఆఫ్టర్ మనము ఎల్ ఆర్మ్ హోల్ డెప్త్ ఇందాక మనము 8 అయితే క్యాలిక్యులేట్ చేశామండి. దీన్నే ఆర్మ్ హోల్ డెప్త్ అంటారు, 8 ఇంచెస్. నేను నా ఛానల్ ద్వారా చాలా అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి. సో ఎండ్ వరకు అయితే చూడండి, మీకు మంచి నాలెడ్జ్ అయితే వస్తుంది. స్టే ట్యూన్ ఫర్
టిల్ ది ఎండ్ అండి. సో ఇక్కడ మనము ఇదైతే ఇక్కడ సెంటర్ లో 1 ఇంచ్ ఆర్ 1.5 ఇంచ్ అయితే తీసుకోవాలండి, బికాజ్ మనం ఇక్కడ ఆర్మ్ హోల్ అన్నది ఇవ్వాలి. ఇందాక మనం తీసుకున్న మెజర్మెంట్స్ లో మనకి బస్ట్ అన్నది ఎంత వచ్చింది, 11 ఇంచెస్ వచ్చింది. సో ఈ బస్ట్ మెజర్మెంట్ అనేది మనం ఇక్కడ ఇవ్వాలి, 11 ఇంచెస్. ఓకే, నెక్స్ట్ మనం లోవర్ బస్ట్ అనేది ఒక సెక్షన్ డివైడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ పెద్ద డార్క్ గా గీసేస్తున్నాను, మీరు డ్రాఫ్టింగ్ చేసేటప్పుడు మీరు చాక్ యూజ్ చేయండి. అండ్ ఇది మన వేస్ట్ యొక్క అనదర్ మెజర్మెంట్. సో నేను ఇక్కడ లోవర్ బస్ట్ అనేది 9 ఇంచెస్ ఇస్తాను అండ్ వేస్ట్ అనేది 9.5 ఇంచెస్. ఈ 3 డాట్స్ అయితే మనం కలపాలి. అండ్ సీమ్ అలవెన్స్ అండి, అంటే ఖర్చు కోసం మనము ఎక్కువ పెట్టుకోకూడదండి. 1 or 1.5 ఇంచ్ ఈజ్ ఎనఫ్. సో దీన్ని అయితే ఖర్చు కోసం కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనం ఇప్పుడు ఆర్మ్ హోల్ అనేది రౌండ్ ఇస్తాము. ఇప్పుడు ఆర్మ్ హోల్ కోసం కూడా ఫ్రెంచ్ కర్వ్స్ అన్నది మార్కెట్ లో ఉన్నాయి, దాని ద్వారా మనం ఈజీగా రౌండ్ పర్ఫెక్ట్ గా గీసుకోవచ్చు. సో కుదిరితే అవి పర్చేస్ చేసుకోండి. ఇక్కడికి ఇది అయిపోయిందండి. ఇది మనకి ఇప్పుడు అనార్కలి అంటే లేయర్ ఫ్రాక్ కాబట్టి ఇక్కడ మనం ఇది స్ట్రైట్ ఇవ్వకూడదండి, బికాజ్ మనకి కర్వ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంచెం 1 to 1.5 ఇంచ్ అన్నది కర్వ్ తీసుకోవాలి. సో ఇలా చిన్నగా ఇలా కర్వ్ తీసుకోవాలి. ఇదైతే మనం బేసిక్ ప్యాటర్న్ అండి, లోవర్ బస్ట్ వేస్ట్. మనం ఇంకొక చిన్న రీక్యాప్ అండి. ఫస్ట్ మనం లెంత్ అయితే పెట్టుకున్నాం, తర్వాత నెక్ అండ్ షోల్డర్ అన్నది మార్క్ చేసుకున్నాం, తర్వాత మనం ఎల్ అన్నది అంటే ఆర్మ్ హోల్ డెప్త్ అన్నది మార్క్ చేసుకున్నాం, తర్వాత దాని మీద బస్ట్ మెజర్మెంట్ పెట్టుకున్నాం, తర్వాత లోవర్ బస్ట్ అండ్ వేస్ట్. సింపుల్ అండి, ఇంతే. ఈ చిన్న క్యాలిక్యులేషన్స్ మీరు కనుక ముందే కనుక నేను చెప్పిన ఫార్ములాస్ చూసి క్యాలిక్యులేషన్స్ చేసి పెట్టుకుంటే చాలా సింపుల్ స్టెప్స్ తో మీరైతే మార్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బాటమ్ అండి. సో ఫస్ట్ మనం ఇక్కడ వేస్ట్ అనేది ఎంత క్యాలిక్యులేట్ చేసుకున్నాము, 9.5 బట్ ప్లస్ సీమ్ అలవెన్స్ 1.5 ఇంచ్ అంటే టోటల్ గా మనకి 11 ఇంచెస్. సో ఫ్రిల్ ఫ్రాక్ లో మనం గ్యాదరింగ్స్ యూజ్ చేస్తాము. సో ఫస్ట్ లేయర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ఫస్ట్ లేయర్ అనుకుందాం. మన టోటల్ అంటే వేస్ట్ దగ్గర నుంచి మన లెంత్ అన్నది 30 అనుకుందామండి సపోజ్. అంటే 3 లేయర్స్ డివైడ్ చేస్తున్నాం కాబట్టి డివైడెడ్ బై 3 దట్ ఈస్ ఈక్వల్ టు 10. అంటే ప్రతి ఒక్క లేయర్ యొక్క లెంత్ అన్నది మనము 10 ఇంచెస్ ప్లస్ సీమ్ అలవెన్స్ 1 or 1.5 ఇంచెస్ అండి. అంటే మొత్తానికి 11.5 ఇంచెస్ అన్నది మొత్తంగా మన కొలలి. దీని యొక్క ఇది విడ్త్ అండి, లెంత్ అన్నది ఇప్పుడు చెప్తాను. ఇది లేయర్ 1. సో లేయర్ 1 ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే వేస్ట్ ఇంటూ 2. మనం వేస్ట్ అనేది ఎన్ని తీసుకున్నాం అండి, 11 ఇంచెస్ తీసుకున్నాము. 11 ఇంచెస్ అండ్ ఇంటూ 2. ఇది కూడా మనం 4 లేయర్స్ గా తీసుకోవాలండి. అంటే మనం ఇక్కడ అంటే 4 లేయర్స్ కాబట్టి 11 into 4 అంటే 44. సో ఇక్కడ మనం 44 తీసుకోవాలి టోటల్ అయితే. ఒకవేళ మీరు 4 లేయర్స్ ఫోల్డ్ చేసినట్టయితే 11. ఓకే, 11 or 2 or 44 or 2. ఇది మన ఫస్ట్ లేయర్. సెకండ్ లేయర్ దీనికి కూడా సేమ్ విడ్త్ అయితే సేమ్ ఉంటుందండి, 11.5 చెప్పాను కదా. సీమ్ అలవెన్స్ కూడా యాడ్ చేసుకోవాలి, 11.5. అండ్ లేయర్ 2 కి లెంత్ వచ్చి లేయర్ 2 కి విడ్త్ వచ్చి వేస్ట్ ఇంటూ 3. సో ఇక్కడ మనం తీసుకున్నట్టయితే 44 అంటే 44 into 3. అండ్ లేయర్ 3 అండి, దీని సేమ్ 11.5 అండ్ వేస్ట్ ఇంటూ 4. ఇలా మీరు ఎన్ని అయితే
ఎన్ని లేయర్స్ అయినా పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు మనం 4 లేయర్స్ పెట్టుకుంటే డివైడెడ్ బై 4 చేయాలి, 30 డివైడెడ్ బై 4 అండ్ వీ నీడ్ టు యాడ్ ద సీమ్ అలవెన్స్. అలానే వేస్ట్ అనేది నెక్స్ట్ లేయర్ కి వేస్ట్ ఇంటూ 5 అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మనం 4 లేయర్స్ తీసుకుంటే వేస్ట్ ఇంటూ 5. అలానే 6 లేయర్స్ అయితే వేస్ట్ ఇంటూ 6 ఫర్ 5 లేయర్స్. సో ఇదైతే క్యాలిక్యులేషన్ ఇలా ఉంటుందండి. ఇక్కడ స్లీవ్ ప్యాటర్న్ అయితే చూద్దామండి. స్లీవ్స్ కూడా సేమ్ అండి, 4 ఫోల్డ్స్ కూడా కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం స్లీవ్ లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి. ఓకే, ఎల్బో అయితే ఎల్బో వరకు, హాఫ్ అయితే హాఫ్ వరకు. అండ్ దీంట్లో మనం స్లీవ్ క్యాప్ అనేది మనం ఎంత డిస్టెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకున్నామండి. ఆర్మ్ హోల్ డెప్త్ డివైడెడ్ బై 2 ప్లస్ 0.5 అలా అంటే మనకి 4.5 అయితే వచ్చింది. సో ఈ లెంత్ అన్నది మనం 4.5 అయితే పెట్టుకోవాలి. ఓకే, అండ్ మన ఆర్మ్ హోల్ రౌండ్ అన్నది ఫర్ ఎగ్జాంపుల్ 18 ఉంది అనుకోండి, డివైడెడ్ బై 2 చేద్దాం. ఇది ఆర్మ్ హోల్ రౌండ్ అండి. ఇక్కడ డివైడెడ్ బై 2 చేసి ఈ లైన్ మీద మనకి 9 అంటే డివైడెడ్ బై 2 అంటే 18 డివైడెడ్ బై 2 9 ఇంచెస్. ఈ లైన్ మీద మనకి అది ఎక్కడ వరకు అయితే వస్తుందో అక్కడికి ఒక పాయింట్ అయితే నోట్ చేసుకో. మనకైతే ఇక్కడికి వస్తుంది అనుకుందాం. దీన్ని మనం స్లైట్ గా కర్వ్ ఇచ్చుకోవాలి. సరే, ఇలా స్లైట్ గా కర్వ్ అయితే ఇచ్చుకోవాలి. ఈ కర్వ్ కానీ మీకు కష్టం అయితే దీనికి కూడా స్కేల్స్ అయితే మార్కెట్ లో అవైలబుల్ ఉన్నాయి, ఆన్లైన్ కూడా ఉన్నాయండి. సో ఒకసారి చెక్ చేయండి. దెన్ కింద హ్యాండ్ లీవ్ అన్నది మార్క్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన హ్యాండ్ లీవ్ అన్నది 5 ఇంచెస్ సంథింగ్ అనుకుంటే ఇక్కడ వరకు వచ్చింది అనుకుందాం. ఈ 2 పాయింట్స్ ని కలిపేసి సీమ్ అలవెన్స్ కూడా యాడ్ చేసుకోవాలండి, 1 or 1.5 ఇంచెస్. సో ఇంతేనండి, మన స్లీవ్ డిజైన్ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్ గా ఉందో మొత్తం. జస్ట్ ఈ బేసిక్ క్యాలిక్యులేషన్స్ మనం ముందే వేసుకుంటే జస్ట్ స్టెప్ బై స్టెప్ నోట్ చేసుకోవడం అండ్ మార్క్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అండి, పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుంది. ఇది నేను టాప్ పార్ట్ అన్నది అయితే నార్మల్ గా చెప్పానండి. దీంట్లో మనం డాట్స్ యాడ్ చేసుకోవాలి, డాట్స్ పెట్టుకోవాలి. ఇఫ్ మీకు కనుక ప్రిన్సెస్ కట్ అన్నది కావాలంటే ప్లీజ్ కమెంట్ సెషన్ లో ఒక చిన్న కమెంట్ అయితే పెట్టండి. ప్రిన్సెస్ కట్ కావాలంటే నేను దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించిందని. హక్కీ ఫ్యాషన్స్ లో మేము ఎప్పుడు కస్టమర్ కి ఒక పర్ఫెక్ట్ ఫిట్ అనేది ఇవ్వాలని ట్రై చేస్తాము. సో మా వీడియోస్ చూసి ఎవరైనా ఈ పర్ఫెక్షన్ అన్నది తెలియని విషయం తెలుసుకుంటారని ఒక చిన్న ప్రయత్నం అండి. మీకు కావాల్సిన డిజైన్స్ నెక్స్ట్ మీరు ఎటువంటి డిజైన్ డ్రాఫ్టింగ్ అండ్ ప్యాటర్న్ మేకింగ్ చూడాలనుకుంటున్నారో కమెంట్ సెక్షన్ లో ఒక చిన్న కమెంట్ అయితే ఇవ్వండి. మేము తప్పకుండా ట్రై చేస్తాము ఆ ఇన్ఫర్మేషన్ మీకు అందజేయాలని. హక్కీ ఫ్యాషన్స్ అంటే టైమ్లెస్ డిజైన్స్, ప్రీమియం ఫ్యాబ్రిక్స్ అండ్ పర్ఫెక్ట్ ఫిట్. దానికోసం మేము ఎప్పుడు చాలా కష్టపడుతున్నాము.